ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. దర్శనమే మధుర క్షణమే, నీవు నేను ఇక మనమే, మనసున మోగే మంగళనాద స్వరమే. నాదాక నిన్ను నడిపింది ప్రేమే, నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూలవనమే. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని మూడేది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయము నేలగా సదా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా. సాక్షిగా సాక్షిగా గోత్రం సాక్షిగా సాక్షిగా సత్యరి సాక్షిగా పెద్దల సాక్షిగా నా మనస్సాక్షిగా నా ఇష్టపూర్వకంగా మహారాజశ్రీ గారి నాగేశ్ గారి కుమార్తెలైన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చంద్రికను కన్యాదానంగా స్వీకరిస్తున్నాను. చుట్టూ ఎవరు ఉండరుగా, కిట్టని చూపులుగా, చుట్టాలంటూ కొందరుండాలిగా, దిక్కులు ఉన్నవిగా, గట్టి మేళమంటూ ఉండగా, గుండెలోని సందడి చాలదా, పెళ్లి పెద్దలెవరు మనకి, మనసులే కదా. అవా సరే, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు
తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని